నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనము దేశైపేట ఏరియాలో ఉన్నామండి. దేశైపేట చెరువు దగ్గర ఉన్నామని చెప్పాలి. 8 రోజులు అంగరంగ వైభవంగా వినాయకుడికి ఎన్నో పూజలు నిర్వహించిన తర్వాత 9వ రోజు ఘనంగా పూజను నిర్వహించి నిమజ్జనానికి తరలి తీసుకొస్తూ ఉంటారు. బొజ్జ గణపయ్యను పార్వతీదేవికి దగ్గర నుంచి తీసుకొచ్చిన గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడానికి ఎంతో మంది భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హిందూ సాంప్రదాయంలో వినాయక చవితి మొదటి పండుగగా మనము ఎంతో గుర్తింపుతో జరుపుకునే ఈ పండుగను నిమజ్జనంతో ముగించి వేయడము మన హిందూ సాంప్రదాయంలో భాగమే. ఈ రోజున మనం నిమజ్జనం ఇక్కడ ఈ ప్లేస్ లో ఉన్నామండి. ఇదంతా కూడా దేశైపేట ఏరియా చెరువు కట్ట అన్నమాట. ఇప్పటికే దాదాపుగా 5 క్రేన్లతో భారీ వినాయకులను కూడా నిమజ్జనం చేయడానికి తరలి వస్తున్నారు. అయితే పోలీసు బందోబస్తుతో సహా ఇక్కడ అన్ని కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ సక్రమంగా జరిగేలా చూస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు బొజ్జ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి కొంతమంది భక్తులు అయితే స్వతహాగా వాళ్ళ సొంత చేతులతో తీసుకొని వచ్చి నిమజ్జనం చేస్తున్నారు. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు డాక్టర్ పూర్ణచంద్ర అండి. నేను జనరల్ సర్జన్ని. ఇక్కడ ఇది మా చిన్నవడ్డపల్లి ఏరియా, అది దేశపేట ఏరియా మాది. ఇక్కడ వినాయకుడు నిమజ్జనం చేసుకోవడానికి వచ్చాము. ఏర్పాట్లు మాత్రం చాలా బాగా చేశారు. చాలా పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంది. మా కూతురు కూడా ఫస్ట్ టైం వినాయకుడితో పాటు వచ్చింది. ఈ ఏర్పాట్లు అన్ని మంచిగా ఇచ్చినందుకు ప్రభుత్వం గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. అమ్మ మీ పేరు? ఉషారాణి. నేను టీచర్ను, జెడ్పిహెచ్ఎస్ సూపరపల్లి. మేము 9 రోజులుగా వినాయక చవితిని ఎంతో సంతోషంగా 21 పత్రిలతోటి జరుపుకొని అంగరంగ వైభోగంగా ఈరోజు వినాయక నిమజ్జనానికి వచ్చినాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ చాలా బాగా ఉన్నాయి. మంచిగా అన్ని మాకు అనుకూలంగా ఉన్నాయి. దేవుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. నిమజ్జనం ఎలా అనిపిస్తుంది? అంటే 9 రోజులు మీ ఇంట్లో ఉండే గణపయ్య ఈ రోజు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? గంగమ్మ ఒడికి చేరాల్సిందే వినాయకుడు. మనం అందరం కూడా పొల్యూషన్ కొరకు మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకొని పార్వతీదేవి కుమారుడు గంగమ్మ ఒడిలోకి చేరి ఎంతో సంతోషంగా, మనకు ఏ బాధ లేదు, ఎప్పుడు వినాయకుడు మనతోటే ఉంటాడు. కానీ నవరాత్రులు మాత్రము మనము స్పెషల్గా వినాయకునికి చేసుకొని ఎంతో ఆనందంగా నిమజ్జనాన్ని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. గణపతి బప్ప నీ చిన్న గణపతిని కూడా వేసేస్తావా? నిమజ్జనం చేసేస్తావా? మరి వదిలేస్తావా? వెళ్ళు, నీళ్ళలో వేసి నిమజ్జనం చేసేస్తా. ఓకే. నేను ఇంజనీర్ లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంజనీర్, అవన్నీ కన్స్ట్రక్షన్స్. ప్రజలందరికీ కోరుకునేది ఏమనగా మనము మట్టి వినాయకులను చేసుకోవాల్సిందే కంపల్సరీ. డే బై డే పొల్యూషన్ ప్రాబ్లం బాగుంది, వాటర్ ప్రాబ్లం కూడా బాగుంది. చెరువులను కాపాడుకోవాలి, చెరువుల పరిరక్షణ చేయాలి. మట్టి వినాయకులు చేయడం వల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు, చెరువు కెపాసిటీ తగ్గదు. ఒకవేళ పిఓపి చేస్తే దాని క్యాస్ట్ ఐరన్ అండ్ అదర్ మెటీరియల్స్ స్టోరేజ్ అయ్యి అది వాటర్ స్టోరేజ్ తగ్గిపోతుంది. అందుకని దయచేసి అందరు ప్రజలు మట్టి వినాయకులనే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం ప్రస్తుతానికి ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఇక్కడ నుంచే వినాయకులని లోపలికి రానిస్తున్నారు. అంటే స్వతహాగా వచ్చి వినాయక నిమజ్జనం చేసే వాళ్ళైతే చాలా మంది అయిపోయినారు. ఇప్పుడు కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇర్మాజిపేట అండి. ఇర్మాజిపేట నుంచి. అంటే ఇంట్లో పెట్టుకున్న వినాయకులా లేదంటే ఎలా? అందరం కలిసి పెట్టుకున్న అపార్ట్మెంట్ లో పెట్టుకున్న వినాయకులు. మీరే ఎప్పుడు ప్రతి సంవత్సరం నిమజ్జనం? ప్రతి సంవత్సరం మేమే వస్తాం. ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పిల్లలు కూడా వచ్చినట్టున్నారు కదా మీతో పాటు. ఏంటి, నీ వినాయకుడిని కూడా వేస్తావా? తీసుకెళ్ళిపోతావా? మళ్ళీ తీసుకెళ్తావా? నిమజ్జనం చేస్తావా? అన్ని మట్టి వినాయకులేనా? మరి అన్ని మట్టి వినాయకులు. మీరు ఎప్పుడు కూడా అంటే మీరు సొంతంగా అనుకుంటున్నారా మట్టి వినాయకులే తీసుకోవాలి, మట్టి వినాయకులు పెట్టుకోవాలని? అట్లా లేదండి, అనుకోవట్లేదు. ఏదైనా కానీ ఇష్టంతో ఏది నచ్చితే అది చేసుకుంటే. ఓకే అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మనమైతే ఇప్పుడు కొంతమంది భక్తులతో అయితే మాట్లాడే ప్రయత్నం చేశాం కదా. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఏరియా మొత్తం కూడా దేశైపేట చెరువు దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరము చాలా మంది భక్తులు స్వతహాగా వినాయకులను తీసుకురావడం కానీ, అలాగే భారీ వినాయకులని మనకి వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడ క్రేన్ల ద్వారా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ క్యాంప్కి సంబంధించే కానీ, ట్రాఫిక్కి సంబంధించిందే కానీ అనేక రకాలుగా వీళ్ళు స్టాల్స్ అనేది ఏర్పాటు చేసేసి ఇక్కడ పోలీసుల ఆధ్వర్యంలో
మెడికల్ క్యాంపులు అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున నిమజ్జనం జరుగుతుండడం వల్ల భక్తులు చూడడానికి కొంతమంది వస్తూ ఉంటారు. అలాగే నిమజ్జనం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వెహికల్స్ని అయితే అక్కడ వరకే అలౌ చేస్తున్నారు. కొంచెం దూరం వరకు ఒక 200 మీటర్స్ ముందు వరకే వెహికల్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది లోపలికి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఓన్లీ వినాయకులతో వెళ్ళే వాళ్ళని మాత్రమే ఇక్కడ ఈ గేట్ ద్వారా లోపలికి పంపిస్తున్నారు. బారికేడ్స్ అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత చెరువు వరకు వినాయకుల్ని వేయడానికి ఒకరిద్దరికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. భారీ వినాయకులు మాత్రం ఇక్కడ పక్కన క్రెయిన్ ద్వారా వాళ్ళు నిమజ్జనం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు విజువల్స్లలో చాలా వరకు భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా వరంగల్ ఏరియాకి చెందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారండి. వరంగల్ చుట్టుపక్కల కిలోమీటర్స్ దూరంలో కొన్ని కిలోమీటర్స్ పరిధిలో ఉన్న వినాయకులను మాత్రమే ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మళ్ళీ ఆనంకొండ వచ్చేసి అటువైపున ఉన్న వడ్డేపల్లి చెరువులో కానీ పద్మాక్షమ్మ గుడి దగ్గర ఉన్న చెరువులో కానీ నిమజ్జనానికి తరలి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పటికీ చాలా భారీ వినాయకులు అయితే నిమజ్జనం జరిగాయి. ఇప్పుడు కొన్ని మాత్రము వాళ్ళు స్వతహాగా తీసుకొచ్చుకున్న వినాయకులు మాత్రం వస్తున్నాయి. ఒకసారి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం.